నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, రేవ్ పార్టీ మంది చింది. ఆ కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, అదేవిధంగా హేమ గారికి కూడా నోటీసులు వచ్చాయంట. సో ఎట్లా ఎట్లా వెళ్ళిపోతుంది సమాజం? అసలు ఎందుకు ఈ రేవ్ పార్టీలు అంటే, మనిషికి ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయిందండి. డబ్బు ఒకటే కాదు, ఏం చెప్పాలి, మనం టెక్నాలజికల్ గా చాలా ఇంప్రూవ్ అయ్యాం అనుకుంటున్నాం, కానీ ఏం చేయాలో తెలియక వీకెండ్ వచ్చేసరికి ఈ రేవ్ పార్టీలు అనే ఒక ఈ వలలో ఈ యువత ఎక్కువగా పడుతున్నారు. సరే, యువత అంటే పోనీ తెలియదు, మీరు చెప్పినట్టుగా సినిమా వాళ్ళు, బిజినెస్ పీపుల్, ఎవరు పడితే వాళ్ళు, అసలు వాళ్ళకి వేరే ఇది లేదు. ఈ రేవ్ పార్టీలు అసలు చూసుకుంటే మనం ఇప్పుడు ఇటీవల మన బెంగళూరులో జరిగిన దాంట్లో ముఖ్యంగా ఈ వైసీపీ వాళ్ళ పేర్లు వినిపించాయి మనకి. A1 వాసు అన్న ఆయన దీన్ని చేశారని, A2 అన్న అరుణ కుమార్ అన్న ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి. అంటే మరి జగన్మోహన్ రెడ్డికి క్లోజా, లేకపోతే సజ్జలకి క్లోజా, ఎవరికి క్లోజు, అయితే సజ్జల కొడుకు భార్గవ రెడ్డికి క్లోజా? ఎందుకంటే అరుణ్ కుమార్ అన్నవాడు చిన్నవాడే కదా, మనకి అది అర్థం కావట్లా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ పేరు ఒకటి మనకు వచ్చింది. ఆయన కారు ఉంది, స్టిక్కర్ ఉంది అని, అందులో పాస్పోర్ట్ ఉందన్నారు. ఆయనేమో నా స్టిక్కర్ ఎవరు అంటించారో జెరాక్స్ అని ఆయన అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ నిప్పులేందే పొగరాదు. అసలు ఎందుకు ఈ రేవ్ పార్టీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఎప్పుడో 1950s మనకి లండన్లో స్టార్ట్ అయింది, తర్వాత గోవాకి వచ్చి, సరే గోవా అంటే ఇదివరకు పోనీ అది అక్కడ ఈ అక్కడ కల్చర్ వేరు, సరే గోవా అంటే అని గోవా కల్చర్ వేరు అసలు. ఎందుకంటే అక్కడ అంతకు ముందు ఉన్న వాళ్ళు వేరు, అదంతా కల్చర్ వేరే, టూరిజం ఏరియా అట్లా ఉండేది. సో అంటే అక్కడ ఫస్ట్ మనకి పోర్చుగీస్ కల్చర్ కూడా అక్కడ ఉండేది కాబట్టి సరే అక్కడ అది ఉండింది. అది ఎప్పుడో మనం వినేవాళ్ళం, అసలు మనకి ఈ రకంగా తెలియదు. అలాంటిది గోవా నుంచి ఇప్పుడు బెంగళూరు కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అంటే రేవ్ పార్టీలకు అడ్డాగా మారిపోయాయి. ఎందుకు జరుగుతోంది ఇది అంటే, ఐటీ వాళ్ళు వచ్చాక జరుగుతోందా అంటే కాదు. పోనీ అసలు మనం దాని గురించి తీసుకుంటేనండి, ఎంట్రీ టికెట్ 50 లక్షలు. 50 లక్షలు అంటే ఒక కుటుంబం జీవితకాలం బతుకుతుందండి. అలాంటిది 50 లక్షలు ఎంట్రీ ఫీ ఇచ్చుకుని, మీరు చెప్పండి హేమ గారు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, మనకు ఆడవాళ్ళు ఇక్కడ ఆడమగ మనం మాట్లాడద్దు అసలు. ఇప్పుడు హేమ ఒక సినిమా వ్యక్తి కాబట్టి ఆవిడనే హైప్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే మనకి హేమ అయినా ఇంకొకళ్ళైనా అసలు మగ ఆడ ఏముంది ఇందులో? 30 మంది అమ్మాయిలు వెళ్ళారు, 70 మంది పైగా అబ్బాయిలు వెళ్ళారు, ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళారటండి. దీని అంతటికీ కూడా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి, పొలిటికల్ పీపుల్ హస్తం ఉంది అని మనకు వినిపిస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఈ సంపాదించిన డబ్బు ఈ రకంగా ఖర్చు పెడుతున్నారా అంటే, యువతను ఏం చేయదలుచుకున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్తో లింకులు అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ దేనికి ఇప్పుడు అడ్డగా మారిందండి? గంజాయి. ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి. ఆ మధ్యన ఒక పెద్ద కంటైనర్ వచ్చింది, డ్రగ్స్ కంటైనర్, మనకు తెలుసు. సో డ్రగ్స్కి, గంజాయికి ఒక మూలంగా మారింది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా చిన్నపిల్లలకి ఈ డ్రగ్ చాక్లెట్స్ ఇచ్చారు, మీకు తెలుసు, స్కూల్స్ దగ్గర అమ్మారు. సో ఈ రేవ్ పార్టీలకి ఈ డ్రగ్స్ ఇక్కడి నుంచి సప్లై అవుతున్నాయా? మనం ఆలోచించాల్సిన విషయాలు అవి. హేముందా, మరొకళ్ళు ఉన్నారా? కాదు. అసలు మూలాలేంటి? ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇట్లా తయారైంది? మీరు చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యన ఈ డ్రగ్స్కి సంబంధించి మీరు ఏది తీసుకున్న నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఒకప్పుడు మంచి అభివృద్ధిలో ఉండేది. ఈ రోజు ఈ డ్రగ్స్ అనే కాదు, అసలు ఇంకా చాలా విషయాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అవినీతి ఒకటి, అక్రమాలు ఒకటి, తర్వాత హింస, తర్వాత మహిళలు ఈ మధ్యన చాలా మంది ఈ 5 ఏళ్లలో చాలా మంది మాయమైపోయారు. చిన్న పిల్లల మీద అత్యాచారాలు, మొన్న 13 ఏళ్ల బాలిక మీద జరిగితే నిన్ననే షర్మిల గారు కూడా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, లండన్ వీధుల్లో విహారం చేస్తుంటే 15వ తారీఖున జరిగిందండి ఒక అమ్మాయి మీద అత్యాచారం. మరి 17 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, దాని గురించి ఒక్క మాట లేదు. ఒక మంత్రి మాట్లాడు, సజ్జలు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతాడుగా, ఇట్లాంటి విషయాల మీద పెట్టాలి కదా, పెట్టడు. సో నేను అనేది, మనం అత్యాచారాల్లో, లేకపోతే అమ్మాయిల్ని మాయం చేయడంలో, లేకపోతే గంజాయిలో, అవినీతిలో, లేకపోతే హింసలు చెలరేగించడంలో, వీటిలో నెంబర్ 1గా మనం ఉండొద్దు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా అందులోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ రేవ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి ఉండే లింక్ ఏంటి? వీటి మీద పోలీసులు దృష్టి పెట్టాలండి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఎందుకు యువత వీటి వైపు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, ఇంకా అల్టిమేట్ ఇప్పుడు మనిషికి తోచినప్పుడు ఏం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటాడు చూడండి.
ఆ సమయంలో వీళ్ళని ఇట్లాంటి వాటికి వీళ్ళు బలి చేస్తున్నారా, అంటే వీళ్ళని అలవాటు చేసి మత్తుకి దానికి వాళ్ళ పనులు చేసుకుంటున్నారా? నిన్న మీరు చూస్తే కంబోడియా 60 మంది యువకులు తీసుకొచ్చారు వెనక్కి. ఈ 60 మంది ఆ రోజే మీకు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అమ్మాయిలు మాయమైపోయారు 30,000 మంది అంటే వైసీపీ వాళ్ళు విరుచుకుపడ్డారు. సో ఇప్పుడు ఒక అతను తప్పించుకుని రావటం వల్ల ఈరోజు కంబోడియాలో ఉన్న వాళ్ళందరినీ విడిపించటం అయింది. కాబట్టి లింకులు ఊరికే నిప్పులేంది పొగరాదని పవన్ కళ్యాణ్ ఊరికే మాట్లాడి ఉండరు కదా. ఇప్పుడు వాలంటీర్స్ అన్నారు, వాలంటీర్స్ మనోభావాలను దెబ్బతీశారు. మనోభావాలు దెబ్బతీయటం ఏంటండి? వాలంటీర్ల దగ్గర నా ఇన్ఫర్మేషన్ ఉండడం ఏంటి, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? వ్యక్తిగత గోప్యత అనేది చాలా అవసరం. అది లేకుండా అయిపోయింది ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సంక్షేమాలు ఇస్తే చాలు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకుంటున్నాడు. కాబట్టి ఈ రేవు పార్టీలు అనేవి అసలు ఎందుకు హైదరాబాద్ లో కూడా అడ్డాగా మారింది. హైదరాబాద్ లో ఇంతమంది సినిమా వాళ్ళని పట్టుకున్నారు, 50 లక్షలు అని చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు కదండి, అందులో పాల్గొన్న వాళ్ళే సోషల్ మీడియాలో చెప్తున్నారు. మనం చెప్పలా, మీరు నేను చెప్పలేదు ఇది. అసలు మనకి రేవు పార్టీలు అంటే మనకు తెలుసా అండి ఏంటని? ఇప్పుడు ఇది జరగటం వల్ల మనం వాట్ ఈజ్ ఇట్ అని తెలుసుకోవాల్సి వచ్చిన ఒక దౌర్భాగ్య స్థితికి వచ్చాం మనం. ఏదో మంచి పుస్తకాలు చదువుకోకుండా ఇలా పనికిమాలిన విషయాలు తెలుసుకుని ఎందుకు మాట్లాడుతున్నాము? ప్రజలకి తెలియాలి, మీ పిల్లలు భద్రంగా పెట్టుకోండి, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి, ఏం చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఒక పిల్లాడి దగ్గర, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ చాలా ఎక్కువ డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఆ డబ్బు నుంచి వాళ్ళు ఎంత అధపాతాళానికి వెళ్తున్నారు, వాళ్ళు ఎటువంటి దుర్మార్గ పనులకు అలవాటు పడ్డారు, లేదు వాళ్ళని ఎవరైనా బెదిరిస్తున్నారా, వాళ్ళ చేతి బలవంతంగా చేయిస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. బిజినెస్ మ్యాన్ పొలిటిక్స్ అంటే డెఫినెట్ మనీ ఉంటుంది. సినిమా యాక్టర్స్ అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు, హేమ గారు కావచ్చు, మరొకరు బెంగళూరు సంబంధించిన యాక్టర్స్ ఉన్నారంట, అదేవిధంగా కొంతమంది మోడల్స్ ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఇంత టూ మచ్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు ఒక యాక్టర్ వెళ్ళారండి, వీళ్ళు తీసుకెళ్తారు, ఎవరో ఒకరు వాళ్ళు ఫీజు పెట్టుకుని వీళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టుకుని వెళ్ళక్కర్లేదుగా. మీరు ఒక సెలబ్రిటీ అనుకున్నప్పుడు సెలబ్రిటీని వాళ్ళే తీసుకెళ్తారు. వాసు తీసుకెళ్లాడో, అరుణ్ కుమార్ తీసుకెళ్లాడో, మరో ఎక్స్ తీసుకెళ్లాడో, లేదు పొలిటీషియన్ ఎవడైనా తీసుకెళ్లొచ్చు, వీళ్ళే పెట్టుకోవాలని లేదుగా. అది ఇప్పుడు అమ్మాయి రావాలి అక్కడ, వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి, ఆ పిల్లకి 50 లక్షలు వాళ్ళే ఎంట్రీ ఫీ కడతారు, ఇంకా ఎదురు అమ్మాయికి డబ్బు ఇచ్చి తీసుకొస్తారు. సో సెలబ్రిటీస్ వచ్చేది ఆ రకంగా కూడా ఉంటారు సినిమా వాళ్ళు. కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ సంపాదన, అవినీతి సంపాదన ఈ రకంగా ఖర్చు చేస్తున్నారు. సరే వాళ్ళు ఎలాగైనా చావనివ్వండి, కానీ పిల్లల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, యువతను ఎందుకు అడ్డదారిలోకి తీసుకెళ్తున్నారు మీరు? కాబట్టి పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక దృష్టి పెట్టాలండి. ఇద్దరు ఉద్యోగస్తులు అవడం, లేకపోతే బ్యూరోక్రాట్స్ పిల్లలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏమైతుందంటే పేరెంట్స్ దగ్గర ఉండరండి. ఉండనప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ అండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. ఏమీ తోచినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఎవరో పిలుస్తారు, ఇది చూడరా, లేకపోతే ఇది చెయ్యరా అని వాళ్ళు అంటారు. అమ్మాయిలు అయితే చూడు అని వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళు నెమ్మదిగా అలవాటు పడిపోతారు అండి. ఇవి ఎక్కడికైనా తీసుకెళ్తాయి, ఎంత పతనానికైనా దారి తీస్తాయి. వాళ్ళ చేత ఎటువంటి పనులైనా చేయిస్తారు. ఒకసారి మత్తుకు అలవాటు పడ్డాక వాళ్ళు దానికోసమని ఎటువంటి నీచమైన పనైనా చేయాల్సి వస్తుంది. ఇష్టం ఉండి చేయరు అందరూ కూడా. ఎవడు ఇష్టం ఉండి చెడ్డ మార్గంలోకి వెళ్ళడండి. పరిస్థితులు కావచ్చు, లేకపోతే డబ్బు కోసం కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబాన్ని పోషించడం కోసం కావచ్చు, రకరకాల కారణాల వల్ల వెళ్తారు. కాబట్టి వాళ్ళని సక్రమమైన మార్గంలోకి తీసుకురావాల్సిన పని ఈ పోలీసుల మీద ఉంది, తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థల మీద ఉంది, ముఖ్యంగా పేరెంట్స్ మీద కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా వాళ్ళు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళు పిల్లల్ని ఆదర్శమైన పౌరులుగా తీర్చిదిద్దాలి తప్ప ఇలా పనికిమాలిన వాటికి వాళ్ళని తీసుకెళ్ళకూడదండి. ఇది చాలా బాధాకరం. అసలు రేవు పార్టీల గురించి మనం మాట్లాడుకోవడమే తప్పు, కానీ తప్పట్లేదు. మనకి తెలుసుకుని మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే సమాజం ఏ స్థితికి వెళ్తోంది అన్న దాని మీద మనం దృష్టికోణం పెడుతున్నాం.